ఈ దినపు వాక్యముగా దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నామండి? మనము లోకమునకు ఉప్పై ఉన్నాం. అంటే అది ఉప్పు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు తన బిడ్డలను ఎలాగా పోల్చి చెప్పారు అంటే, ఉప్పుతో సమానంగా మీరున్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పి దేవాది దేవుడు మనలను ఘనపరిచాడనమాట. ఎందుకంటే ఉప్పు చాలా శ్రేష్టమైనది. ఉప్పు లేకపోతే మరి మనం ఒక్కరోజు కూడా గడవటం మన జీవితాలలో కష్టతరమే. అటువంటి శ్రేష్టమైన దానితో దేవాది దేవుడు మనలను పోల్చాడనమాట. కాబట్టి నా జీవితాలు ఎలా ఉండాలి అంటే, నువ్వు లోకములోనే ఉన్నావు, కానీ లోకానికి నీవు ఉప్పై ఉండాలి. లోకములో నీ పాత్ర ఏది అంటే, ఉప్పు గనక వేస్తే ఏ విధముగా మరి రుచికరముగా మారుతుందో, మరి మనము ఉన్న ప్రతి స్థలములలో కూడా, ప్రతి విషయంలో కూడా అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం, అటువంటి ఆదరణకరమైన మాటలు, అటువంటి నెమ్మది కలిగించే స్థితి నీకు నాకు ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ దినం మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఉప్పు యొక్క లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు నీలో నాలో ఉన్నాయా లేవా అని చెప్పి మనల్ని మనము పరిశీలన చేసుకునవలసిన వారముగా ఉన్నాం. ఏం పరిశీలన చేసుకోవాలండి? చూడండి, మరి ఉప్పు యొక్క మొదటి స్థితి ఏంటంటే, అది ఏ రంగులో ఉంటుందండి? తెల్లని రంగులో ఉంటుంది. ఎందుకంటే తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. దేవాది దేవుడు కూడా పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఇదిగో పరలోక రాజ్యములో జయించిన వారందరూ తెల్లంగి ధరించెదరని చెప్పి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. నీవు నేను కూడా పరలోక రాజ్యములో ఎటువంటి విధంగా ఉంటామంటే, తెల్లని దుస్తులను ధరించిన వారముగా మనము ఉంటాం. అందుకే ప్రకటన గ్రంథం రాయబడి ఉంది, ఆమెకు సన్నపు నార వస్త్రాలు అనుగ్రహించబడతాయి. వస్త్రానికి చాలా చాలా విలువ ఉందండి. ఎందుకంటే మరి మనం చూస్తున్నాం, పెండ్లి కుమారుని వస్త్రాన్ని మనం ధరించవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే నీవు నేను వధువుగా సిద్ధపడేటువంటి దినములు అతి త్వరలో రానున్నాయి. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను వెళ్ళి మరలా మీకు స్థలము సిద్ధపరిచి మరలా నేను మీ వద్దకు వస్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి నీవు నేను ఎదురు చూసే అనుభవంలోకి రావాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది.